జిల్లాలో అన్నదాతలు చెప్పులు లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 27వ తేదీన భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఈస్పేట గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కోడారి కొమరయ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు హాజరవుతున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలున్నాయని వాటిని పరిష్కరించడంలో ఎమ్మెల్యే జీఎస్ఆర్ విఫలమయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న జిల్లాలో మంత్రుల యొక్క పర్యటన జరిగినట్టుగా పలు కార్యక్రమాలను ప్రారంభించినట్టుగా చూడడం జరిగింది. నిన్న గోరికొత్తపల్లిలో పోలీస్ స్టేషన్ను ప్రారంభించిండ్రు, సంతోషం. మేము కూడా మండలాన్ని ఏర్పాటు చేసింది ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో గోరికొత్తపల్లి ఒక మండల కేంద్రం చేయడం జరిగింది. గత వారం క్రితమే అక్కడ ఒక పోలీస్ స్టేషను, ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక రెసిడెన్షియల్ స్కూలు సేవలు అందించడానికి ప్రభుత్వం చొరవ చూపెడితే బాగుంటుందని కూడా సూచన చేసినాం. నిన్న పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. కానీ ఏర్పాటు చేసినది ఎక్కడ? పిల్లలు చదువుకునేటువంటి స్కూల్లో పోలీస్ స్టేషన్ను తాత్కాలికంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉండేటువంటి స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు మరి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ యొక్క పోలీస్ స్టేషన్ను ప్రైవేట్ హౌస్లో కనుక పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను ఎత్తు చూపెట్టడం అనేది ప్రతిపక్ష పాత్ర. మేము ఏ అంశాన్ని లేబట్టినా అతనికి ఉండేటువంటి వ్యక్తులతోటి ఎదురుదాడి చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మాత్రమే చేస్తూ ఉన్నాం. ఈరోజు దాని మీద దృష్టి పెడితే బాగుంటుందని కూడా సూచన చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైంది. ఆ ఇల్లు మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా లబ్ధిదారులు పాపం చాలామంది కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, శ్రీధర్ బాబు దగ్గరికి చాలామంది పోయి రిప్రజెంట్ చేసి, అయ్యా మేము ఇల్లు లేనటువంటి కడు పేదలం, మాకు ఇల్లు గత ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల మాకు ఇయ్యలేకపోయింది, మా ఇల్లు మాకు ఇవ్వండి అని చెప్తే 5గురికి ఇచ్చినట, మళ్ళీ 5గురికి వాపసు తీసుకున్నారట. అదేవిధంగా ఈరోజు రైతులు ఎంతో కష్టపడి వ్యవసాయం చేయడానికి పత్తి విత్తనాలు పెట్టిండ్రు. పత్తులకు అనుకూలమైనటువంటి వర్షం పడుతూ ఉన్నది. ఇక పెద్ద వర్షాలు ఏమి కూడా రిపోర్ట్ కాలేదు. ఎక్కడ కూడా చెరువులలో ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. ఇప్పటికే ఎరువుల యొక్క కొరత చాలా పెద్ద మొత్తంలో రైతులకు ఎరువులు దొరుకుతలేవని చెప్పి మాకు రైతులు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు చెప్పులు లైన్లలో పెట్టి 7 గంటలకి అక్కడ పోయి నిలబడి మహిళలు అనకుండా, వృద్ధులు అనకుండా అందరూ కూడా పోతే 1 బస్తా 2 బస్తాల ఎరువులు కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దాని విషయంలో ఎరువులను తక్షణమే రైతులకు అందే విధంగా చూడాలని మీ ద్వారా కోరుతూ, మరి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీ రామారావు గారు 27వ తారీఖు నాడు భూపాలపల్లి ఇదే పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. ఆ రోజు పార్టీలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలతో కూడా సమావేశం అవుతారు. మరి అదేవిధంగా మా పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడారి రమేష్ గారి తండ్రి గత సంవత్సరం వారు చనిపోవడం జరిగింది. వారి యొక్క తండ్రి సంబంధించినటువంటి కోడారి కొమరయ్య గారు ఇస్పేట గ్రామానికి సర్పంచ్గా సేవలు అందించిండు. ఆయన మరి తండ్రి గారి యొక్క విగ్రహాన్ని పెట్టుకుంటానని అనుకునే సందర్భంలో కేటీఆర్ గారు ఆ యొక్క విగ్రహాన్ని కూడా ఆవిష్కరిస్తారు. మొగుళ్ళపల్లిలో అక్కడ మా పార్టీ కార్యక్రమంలో పాల్గొని మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడ మరి పార్టీ యొక్క కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. వారి యొక్క రాక సందర్భంగా కూడా మీ ద్వారా మా శ్రేణులందరినీ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. మీ సంగతి కూడా ఉన్నది, మీ మీడియాది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. మరి అవి కూడా ఎందుకు ఇస్తలేరో మరి వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా మరి గతంలో వారికి కేటాయించినటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కూడా మరొకసారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీడియా మిత్రులు అంటే కూడా మరి ఆ రోజు ఆలోచన చేసి భూపాలపల్లిలో సరైన స్థలం లేకపోతే గన్పూర్లో ఉండేటువంటి స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆనాడు ఉండేటి కలెక్టర్ గారు అందరి సమక్షంలోనే మరి మీకు కావాల్సినటువంటి మరి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇంకా ఆలస్యం చేయకుండా మీకు ఇల్లు ఇస్తే బాగుంటుంది. ఆ 2 బెడ్రూమ్ల ఇళ్లలో మీకు కూడా ఇల్లు కట్టిస్తే బాగుంటుందని నా యొక్క డిమాండ్.